రాబోయే మూడేళ్లలో విశాఖ 50 ఏళ్ల ప్రగతి చూపిస్తామని అన్నారు విశాఖ ఇన్ఛార్జి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. స్పెషల్ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ద్వారా వైజాగ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతుందని ఆయన అన్నారు. విశాఖ టెక్ సిటీగా మారబోతుందని చెప్పారు. టూరిజం పరుగులు పెట్టే విధంగా బేసిటీ ప్రాజెక్టు రాబోతుందని తెలిపారు. సుపరిపాలనే తమ లక్ష్యం అంటున్నారు. ఎన్నికల్లో ఏదైతే చెప్పిన ప్రతి అంశాన్ని చేస్తున్నాం. ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ విశాఖ ప్రాంతంలో ఒక గొప్ప పారిశ్రామిక అభివృద్ధి గాను, అదేవిధంగా టూరిజం హబ్ గాను, ఈ ప్రాంతంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పరిపూర్ణంగా కలిగించడం, రాష్ట్ర జీడిపిలో ప్రధాన భూమిక విశాఖపట్నం నుంచి జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గూగుల్ సంస్థ కావచ్చు, అదేవిధంగా ఐటీ సంస్థలు కావచ్చు, విశాఖపట్నం రావడం చాలా గర్వకారణం. 28 సంవత్సరాల పైగా మన దగ్గర పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంకా పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో కనీ విని లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రంలో కూడా విధ్వంస పాలన పూర్తయింది. ఈరోజు ఒక వికాసాన్ని తీసుకొచ్చారు 2 సంవత్సరాల్లో. ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సహకారం మరోలేంది. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఈరోజు రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్కి సహకారం వచ్చింది. ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంటలు లేని రోడ్లు కావచ్చు, పల్లె పండుగ పేరుతో వేస్తున్నటువంటి రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా కౌశలం వాటి ద్వారా కూడా ఉపాధి కల్పించే పరిస్థితులు చేయడం కూడా జరుగుతూ ఉన్నాయి.